రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 66 లక్షల మంది పెన్షనర్లు పడుతున్న ఇబ్బందులకి చంద్రబాబే కారణమని వైసీపీ నేత రావెల కిషోర్ బాబు అన్నారు. పెన్షనర్లకు జగన్ కు మధ్య గ్యాప్ తేవాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాజకీయ కుట్రలో భాగంగా నిమ్మగడ్డ రమేష్ తో కలిసి చంద్రబాబు పెన్షన్ పంచడానికి లేకుండా చేశాడని తెలిపారు. బ్యాంకు ఖాతాల్లో వెయ్యమని నిమ్మగడ్డ చెబుతున్నారని, కానీ చాలా మంది లబ్ధిదారులకి ఇంటికే పెన్షన్ ఇవ్వడం వల్ల బ్యాంక్ అకౌంట్లు అందుబాటులో లేవని రావెల కిషోర్ బాబు అన్నారు. 66 లక్షల మంది పెన్షనర్లు ఈ రోజు జగనన్న ప్రభుత్వంలో లబ్ధి పొందుతున్న విషయం మనందరికీ తెలుసు. నేను ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నాను, పండుటాకులపై మళ్లీ పగ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. 66 లక్షల మంది పెన్షనర్లు ఈ రోజు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా, ఈ రోజు వాళ్ళు పడుతున్న కష్టాలకి, వాళ్ళు కారుస్తున్న కన్నీళ్లకి మీరు బాధ్యత వహించాల్సినటువంటి సమయం వచ్చింది. వాళ్ళ కష్టాల కన్నీళ్ల కడలిలో కూటమి కొట్టుకుపోయేటువంటి పరిస్థితులు వచ్చాయని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వృద్ధులు పాపం, నా అన్నవారు లేనటువంటి వాళ్ళు, అనేక రకాలుగా ఆరోగ్యంగా అనారోగ్యంతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, ఆర్థికంగా నలిగిపోయినటువంటి వాళ్ళు, చితికిపోయినటువంటి వాళ్ళు, వాళ్ళందరికీ కూడా జగనన్న ఒక పెద్ద కొడుకుగా ఉండి 66 లక్షల మందిని ఈ రోజు పెన్షన్స్ ద్వారా ఆదుకుంటుంటే చూసి ఓర్వలేక ఏ విధంగానైనా ఈ పెన్షన్ల ద్వారా లబ్ధి పొందేటువంటి వాళ్ళకి జగనన్నకి మధ్య గ్యాప్ తీసుకురావాలి, వాళ్ళని తప్పుదారి పట్టించాలి, కోరి వాళ్ళకి కష్టాలు తీసుకొచ్చి కష్టాలకి జగన్మోహన్ రెడ్డి గారిని దోషిగా నిలబెట్టాలని చేసేటువంటి ఒక పెద్ద రాజకీయ కుట్ర ఈ రోజు జరుగుతూ ఉంది. ప్రజలు గమనిస్తా ఉన్నారు. నిమ్మగడ్డ రమేష్ సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థ ద్వారా, వాళ్ళ జేబు సంస్థ ద్వారా కోర్టు ఆర్డర్ తీసుకొచ్చి వాలంటీర్లు పెన్షన్లు పంచడానికి వీల్లేదని చెప్పేసి ఒక దుర్మార్గపు డైరెక్షన్ తీసుకొచ్చారు కోర్టు నుంచి. ఫలితంగా ఈరోజు పెన్షన్దారులు ఎన్ని కష్టాలు పడుతున్నారో ఈ మండు టెండల్లో మనం చూస్తా ఉన్నాం. 66 లక్షల మంది పెన్షనర్లు ఈ రోజు జగనన్న ప్రభుత్వంలో లబ్ధి పొందుతున్న విషయం మనందరికీ తెలుసు. నేను ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నాను, పండుటాకులపై మళ్లీ పగ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. 66 లక్షల మంది పెన్షన్